కేబీఆర్ పార్క్కు అందరు వచ్చేసేయండి ప్రినేటల్ యోగా నేను చేస్తాను అని చెప్పి అక్కడ క్లాస్ అరేంజ్ చేస్తే ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ నైస్ టాయిలెట్ దేర్. ఎందుకంటే ఆ పొట్టలో బాబో పాపో పెరుగుతున్న టైంలో when they listen to these sounds all the time, when the woman is working, when the woman is doing her household things ఇవన్నీ చేస్తున్నప్పుడు they get connected to these sounds. అండ్ అదే నేను ఇందాక చెప్పినట్టు జనరల్గా చెప్తే మనకు అర్థం కాదు, ఓ దేవుడు వస్తాడు లేదంటే ఇది మంచి జరుగుతుంది అని చెప్తే సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే పాత టైంలో అందరూ ఇంత తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఇది సైంటిఫికల్గా ఇట్లా జరుగుతుంది ఇది అని అంటే అర్థమయ్యేది కాదు. ఓ వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం లేదు, ఇట్లా చేస్తే మంచిది, దేవుడు నీకు మంచిగా ఇచ్చేస్తాడు అని ఒక ఏమేమి చూసుకోవాలి వెన్ వీఆర్ ప్రెగ్నెంట్, వాట్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ నాట్ డూ అంటే వీ డోంట్ డూ ఎనీ ఏదన్నా స్విచ్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నామంటే వైర్లన్నీ ఎట్లా కనెక్ట్ అయి ఉంటుందో అట్లా ఆ వైర్లన్నీ కనెక్ట్ అయినట్టు మన గర్భసంచి విమెన్లో ఉన్న గర్భసంచికి ప్రెగ్నెన్సీ ప్రినేటల్ యోగా నేనెందుకు ఇంట్రెస్ట్ చూపించి నేనెందుకు వచ్చినాను అని అంటే నేను ధర్మశాలలో ఐ ఫినిష్డ్ మై 200 hours టీటీసీ చేసినాను. నేను 200 hours టీటీసీ చేసేసిన తర్వాత ఫ్రెండ్స్తో పాటు మా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ డిన్నర్కి అని చెప్పి వీఆర్ ఆల్ సిట్టింగ్ అండ్ హ్యావింగ్ అ పార్టీ. డిన్నర్ చేస్తున్నాం, గ్రాడ్యుయేట్ అయిపోయినాం అందరికీ సర్టిఫికేట్స్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ యోగా టీచర్స్ అప్పుడు మేము. సో వీఆర్ ఇన్ ద డిన్నర్. ఆ డిన్నర్ జరుగుతున్న టైంలో ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ మై సిస్టర్. వచ్చి తొందరలో నువ్వు యూఆర్ గోయింగ్ టు బీ అ అంకుల్ అని చెప్పి. సో షీ ఈస్ ద మోస్ట్ లవ్డ్ ఉమెన్ ఆఫ్ మై లైఫ్. అండ్ సడన్గా తను ఇట్లా చెప్పేసరికి నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయినా. దే వేర్ లైక్ ఓకే, ఎందుకంటే షీ స్టిల్ యంగ్ టు మీ, షీ ఈజ్ ఆల్రెడీ అ కిడ్ నాకు కిడ్ లాగా. దెన్ షీ ఈజ్ టెల్లింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు సీ అనదర్ కిడ్ అండ్ విత్ హర్ అనేసరికి నేను బాగా ఐ వాస్ లైక్ అప్ అండ్ డౌన్. సో దెన్ ఐ డోంట్ నో, ఐ వాంట్ టు హెల్ప్ హర్ సమ్ హౌ. అండ్ అప్పుడు నేను లైఫ్లో ఏమనుకున్నానంటే ఇప్పటి నుంచి ఐ విల్ టేక్ యోగా ఇన్ టు మై లైఫ్, యోగా విల్ బీ మై లైఫ్. అండ్ అది నేను డిసైడ్ అయిపోయి ఐ వాస్ పర్సూయింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఈ జరుగుతున్న టైంలో అప్పుడే నాకు తెలిసినది ఏమంటే ఏ స్కూల్లో అయితే నేను యోగా టీచర్ ట్రైనింగ్ చేసుకున్నానో అదే స్కూల్ వాళ్ళు ప్రినేటల్ యోగా టీచర్ ట్రైనింగ్ కూడా చేస్తున్నారు ఇన్ అ మంత్ అని చెప్పి. సో ఇమ్మీడియట్లీ ఐ ఎన్రోల్డ్ అండ్ ఆల్ ద వే ఫ్రమ్ ధర్మశాల ఐ వెంట్ టు గోవా అండ్ ఐ డిడ్ మై 100 hours of teacher training course in prenatal yoga. And tarvata na first student is my sister and I was only teaching her and all these things. And she is natural delivery, home delivery, and tan delivery ainappudu she was 4 kgs. 4 kgs baby is a big baby, right? So it was like really, and yeah, so that is how I got into yoga. Tarvata most of the time I was giving workshops and around the world I was teaching many prenatal yoga workshops and all these things. నేను ఎప్పుడు prenatal yoga workshop పెట్టినా కానీ it was always full. జనరల్గా లేడీస్కి సంబంధించింది ఇది కాబట్టి లేడీస్ డీల్ చేస్తే ఎక్కువ మంది వస్తారు అనేది ఒక పర్స్పెక్టివ్ ఉండే. కానీ ఐ వాజ్ టోల్డ్, నాకేమని చెప్పారు అంటే ఒక మెయిల్ వచ్చి ఒక మెయిల్ జెండర్ పర్సన్ వచ్చి ప్రెగ్నెన్సీ గురించి ప్రినేటల్ యోగా గురించి మాట్లాడుతుంటే క్లాసెస్ అన్నీ ఇంత ఫుల్ అవ్వడం ఇప్పుడే చూస్తున్నాం మేము అని. దే వాంట్ టు నో వాట్ అ గై విల్ టెల్ అబౌట్ వాట్ విమెన్ గో త్రూ ఇన్ దేర్ లైఫ్ అనేది. సో ఐ టేక్ ఇట్ రియల్లీ సేక్రెడ్. ఒకనొక క్లాస్లో నాకు ఒక హంగేరియన్ బ్రదర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు, హంగేరి నుంచి యూరోప్లో. వాళ్ళు మీకు వైకింగ్స్ తెలుసా టీవీ సీరియల్ వైకింగ్స్ అంటే మన బాహుబలి అందరు అలాగే ఉంటారు. ఇక్కడ ఓన్లీ ప్రభాస్ రాణా మాత్రమే పెద్దగా ఉంటారు. అక్కడ వైకింగ్స్లో ఏ క్యారెక్టర్ తీసుకున్నా కానీ దే ఆర్ లైక్ 2-6 పైన ఉంటారు, హెవీ బిల్ట్ అందరు. వీళ్ళిద్దరు ట్విన్ బ్రదర్స్ ప్రినేటల్ యోగా క్లాస్ నేర్చుకొని, ప్రినేటల్ యోగా క్లాస్లో ఏముంటుందంటే ఎవ్రీడే యూ షుడ్ స్టఫ్ సంథింగ్. ఎక్కడన్నా మీరు బెడ్షీట్లు తెచ్చుకున్నారు, అక్కడ కొంచెం వెయిట్ ఉన్న బ్లాక్స్ కూడా కడతాం ఒక్కొక్కసారి. ఎందుకంటే దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ అ విమెన్ గో త్రూ అవుట్ ఇన్ కోర్స్ ఇన్ టైమ్. ఇప్పుడు 6th monthలో 7th monthలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది వెయిట్, అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వీ ఆల్ యూస్ టు స్టఫ్ థింగ్స్ అండ్ వీ యూస్ టు సిట్ త్రూ అవుట్ ద డే.
తీయడానికి అట్లనే కూర్చొని అన్నం తినేవాళ్ళం. So everyone has to feel that. ఫీల్ దట్ అది ఏం వాట్ ఆల్ బికాస్ దే విల్ గో త్రూ దిస్ ఫర్ అ ఇయర్ అండ్ దాని సైడ్ ఎఫెక్ట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. వాట్ ఆల్ దే హ్యావ్ టు చేంజెస్ బాడీలో అనే చేంజెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఒక రోజు వేసుకొని కూర్చోవడానికే వీ విల్ గో అప్ సైడ్ డౌన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఐ విల్ కమ్ బ్యాక్ టు దేర్. సో ఆ ఇద్దరు బ్రదర్స్ని దే గేవ్ సచ్ అ బ్యూటిఫుల్ ఒక మంచి కోట్ వాళ్ళు నాకు ఇచ్చినారు. నేను అన్న మీరిద్దరూ ఈ క్లాస్కి అస్సలు మ్యాచ్ అవ్వరు, మీ పర్సనాలిటీలు కానీ ఇవన్నీ. ప్రెగ్నెంట్ లాగా కూర్చొని వాళ్ళిద్దరు పెద్ద గడ్డం, ఇద్దరికి గుండు ఉంటుంది కానీ పెద్ద గడ్డం ఉంటుంది. ఇక కూర్చుంటే అంతవరకు అంటారు వాళ్ళిద్దరు, అంత ఆజానుబాహువులు అంటారు చూడండి, అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. సో ఎందుకు వై యూ గైస్ చూస్డ్ టు డూ దిస్ అని అంటే వాళ్ళు మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏమన్నారంటే, హూ నోస్ వీ మే హెల్ప్ అ ఉమెన్ టు బ్రింగ్ అనదర్ దలైలామా ఇన్ టు దిస్ వరల్డ్. ఇంకో దలైలామాని ఈ వరల్డ్లోకి తీసుకురావడానికి మేము హెల్ప్ చేస్తామేమో ఇంకొక లేడీకి అని చెప్పి. సో దట్ పర్టికులర్ థింగ్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ రియలీ ఇన్ టు దిస్ teaching prenatal yoga from that moment onwards when they said to me that we never know we can bring a Dalai Lama into this world, another Dalai Lama అన్నప్పుడు it's such a sacred job. We are created here and women go through a lot during this whole time. Then I met another lady. For different health issues, she can't get pregnant. And I am a depression loki vellipoyi. She was on all these things because she can't get pregnant and she loves kids. Then she said like at one point I was in depression endukante I can't get pregnant anymore ani. But I realized that I might help other women to enjoy this process and all these things. And so you have scope to encourage a woman or to make this journey more beautiful and more happy, right? Happy mother, happy child, right? Positive mind, positive vibes ఉన్నప్పుడు positive pregnancy అవుతుంది. So the child, whoever comes outside, will be healthy physically, mentally and emotionally. And అదే కావాలి. Most of the time health issues are not something related to the physical body. ఈ రోజు జనరేషన్లో health issues are more about emotional and mental state of mind, right? That is why మన అమ్మమ్మలకి తాతయ్యలకి తెలియని డిప్రెషన్లు, యాంగ్జైటీలు అని కొత్త టర్మినాలజీస్ ఇప్పుడు వస్తున్నాయి. స్క్రీజోఫెనిక్, బైపోలార్, ఇవన్నీ ఇప్పుడు మా నాన్నమ్మకు అమ్మమ్మకు వెళ్ళి చెప్పినానంటే ఏం మాట్లాడుతున్నారా, పోయి అన్నం తిని పడుకోపో ఉంటుంది. వాళ్ళు దే నెవర్ సా ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళకి ఆ టైంలో క్యాన్సర్ అంటే ఏం తెలియదు, బీపీ అంటే ఏం తెలియదు, షుగర్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి అని అంటే ఈ క్లోజ్ జర్నీ, బికాస్ మనం ఒక స్ట్రక్చర్ ఒకదానికి స్టిక్ అయిపోయి ఉండడం. ఒక చిన్న సీక్రెట్ ఏమి అంటే life was designed in such a way that we should have everything in balance. కానీ మన డే నైట్ కూడా అట్లనే బ్యాలెన్స్డ్గా ఉండేది. 6, 4, 5కి అయ్యేసరికి అందరూ ఇంటికి వచ్చేసేవాళ్ళు, తినేసి పడుకుని పోయేవాళ్ళు. మళ్ళీ తెల్లవారుజామున 2:30, 3 గంటలకు లేచి వాళ్ళ పనులు అన్నీ స్టార్ట్ చేసుకుంటారు 2:30, 3 o'clock. సో వై ఆ చీకట్లో ఎందుకు వెళ్ళాలి వాళ్ళు అంటే దే హ్యావ్ టు సీ లైట్, దే హ్యావ్ టు సీ డార్క్నెస్ యాజ్ వెల్. లైఫ్ అట్లా డిస్ట్రిబ్యూట్ అయి ఉండేది. పగలు రాత్రి ఈజ్ అ డే, లైక్ హాఫ్ అండ్ హాఫ్. ఇట్స్ నాట్ లైక్ డే అండ్ డే అండ్ నైట్ అండ్ నైట్. అండ్ ఈరోజు మనం ఉన్న జర్నీలో ఫ్యూ ఆఫ్ అస్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఫర్ నైట్ షిఫ్ట్స్ దే డోంట్ ఈవెన్ సే డే. ఆర్ ఫ్యూ ఆఫ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ డే షిఫ్ట్స్ దే డోంట్ ఈవెన్ సీ నైట్. నైట్ షిఫ్ట్కి వెళ్తున్నాం అంటే సాయంత్రం వెళ్తాము, మళ్ళీ పొద్దున వచ్చేసరికి మొత్తం అంతా లైట్స్ బయట ఉంటాయి, రైట్? నైట్ అనేది చూడం మనం. సో దీస్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ షిఫ్టింగ్ సో మచ్. అప్పటి కాలంలో నైట్ అంటే సగం ఉండాలి, డే కూడా సగం ఉండాలి మన లైఫ్లో అనేది ఉండేది. అందుగురించే వీ విల్ ఫినిష్ ఎవ్రీథింగ్. ఈ టైంకి అంతా దే విల్ ప్రిపేర్ ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఇన్ టైంలో. అందుకే ఆ రాజు 1000 సంవత్సరాలు పాలించిన తర్వాత రిటైర్ అవ్వాలని డిసైడ్ అయ్యి వారసుడిని వెతికినాడు. 2000 సంవత్సరాలు మేము కథలు వింటాం కదా, వీ ఆల్వేస్ హియర్ దిస్ స్టోరీస్ దట్ దిస్ కింగ్ రూల్డ్ ఫర్ 1000 గ్లోరియస్ ఇయర్స్. ఇప్పుడు ఏమైంది? ఆన్ అన్ యావరేజ్ ఆన్ ద ప్లానెట్ ద లైఫ్ స్పాన్ ఈజ్ 63 I should say 63 years. మొత్తం వరల్డ్ యావరేజ్ తీసుకుంటే లైఫ్ స్పాన్ 1000 సంవత్సరాలు పాలించాడు. ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఇంకా దాన్ని పోల్స్తే వేర్ వీఆర్. ద ఓల్డెస్ట్ ఉమెన్ ఇప్పుడు లివింగ్ ఇస్ 126 ఫ్రమ్ సౌత్ కొరియా. 126 years. దానికే 126 years అని మనం ఇప్పుడే చేస్తాం. సో మన పూర్వీకులందరూ దేవర్ లైక్ ఈజీలీ లివింగ్ ఫర్ 100, 110, 120 years. ఆ 1000 years లైఫ్ స్పాన్ 600, 700, 800 తగ్గుకుంటూ లోపలికి వచ్చేసి నౌ 65 యావరేజ్. అట్లా ఇట్స్ నాట్ దట్
people won't live beyond 65, but on an average world global population తీసుకుంటే 65 is like where. సో రూట్స్ మనము మిస్ అవుతున్నాం. వీఆర్ మచ్ డీవియేటింగ్ అవే ఫ్రమ్ ద రియల్ సిస్టమ్, రైట్? సో పాతకాలంలో లాస్ట్ కోర్సు నేను చెప్పినట్టు పాతకాలంలో ఎవ్రీథింగ్ వాజ్ మోర్ ఫిజికల్. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా వి యూస్ టు వాక్. ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళేవి అటువన్నీ ఉండేవి. అంత ఊరు కలిసి ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఊరంతా మాట్లాడుకొని పోయేవాళ్ళు బండ్లు కట్టుకొని. సో ఇట్లాంటివన్నీ కమ్యూనల్ లివింగ్ లేదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ సంథింగ్ లో ఆర్ ఎమోషనలీ డౌన్, మనం వీఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ దీస్ థింగ్స్ టు సమ్వన్ ఎల్స్ యాజ్ వెల్. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మనం చెప్పొచ్చో లేదో, నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటారో. పాతకాలంలో అందుకనే ఉమ్మడి కుటుంబాలు దే వర్ సో హెల్దీ. ఉట్టి ఫిజికల్ హెల్తే కాదు, ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా విల్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్. గుడ్ ప్రాణ ఇస్తుంది ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మిస్సింగ్ హియర్. మనం నడవడం మర్చిపోయినాము, రైట్? కంప్లీట్గా నడవడం మర్చిపోయినాము. ఎక్కడికైనా ఈవెన్ పక్క బ్లాక్కి వెళ్ళాలి అన్నా ఊబర్, ఓలా, రైట్? ఇంట్లో వండుకోవడం మర్చిపోయినాము, ఊబర్ ఈట్స్, స్విగ్గీ, జొమాటో, రైట్? సో ఆల్ దీస్ థింగ్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చేసుకొని వీఆర్ లూజింగ్, డీవియేటింగ్ ఫ్రమ్ దీస్ థింగ్స్. అండ్ కమింగ్ టు బర్త్, ఇప్పుడు ఒక బుక్ ఉంటుంది, యూ కెన్ రైట్ డౌన్ దిస్ నేమ్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ ఇన్ ప్రినేటల్ యోగా ఫర్దర్. బిజినెస్ ఆఫ్ బీయింగ్ బార్న్ అని బుక్ పేరు. బిజినెస్ ఆఫ్ బీయింగ్ బార్న్. ఎంత కమర్షియలైజ్ అయిపోయింది ఇండస్ట్రీ, అది కూడా బర్త్ను కూడా ఎట్లా కమర్షియల్ చేసేస్తున్నారు అని చెప్పి దీంట్లో వెరీ డీటెయిల్గా ఇచ్చేస్తున్నాం. మన పాపులేషన్ ఎంత? వీఆర్ క్రాసింగ్ చైనా సూన్. 128, almost 130, and we are soon crossing China. అందుకనే గవర్నమెంట్ is planning to bring in birth control bill soon. That will happen, I guess, I wish. And ఈ 120 ఇంతమంది అయిన తర్వాత ఈ కాలంలో సైకలాజికల్లీ గివింగ్ బర్త్ ఇట్ ఈస్ అ ట్రామా. చాలామందికి దే ఆర్ స్కేర్డ్ ఆఫ్ గివింగ్ బర్త్ బికాస్ ఓన్లీ పబ్లిసైజ్ అయ్యేది ఏమి అంటే సిజేరియన్, సి సెక్షన్ కట్, సిజేరియన్ చేసి బేబీని బయటకు తీస్తాం. మరి మనం సిజేరియన్ మీదనే ఆధారపడితే హౌ వుడ్ వీ హ్యావ్ బికమ్ 130 crores? మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరూ అడవుల్లో, ట్రైబల్స్, హాస్పిటల్స్ అవన్నీ లేనప్పుడు దే వర్ జస్ట్ లివింగ్ ఇన్ స్మాల్ కమ్యూనిటీస్, ఇన్ స్మాల్ ట్రైబ్స్, చిన్న ట్రైబ్స్లో ఉండి ఇది చేసేవాడు. వెరీ న్యాచురల్ వే దే వర్ గివింగ్ బర్త్ ఎవ్రీవేర్. సో వై దిస్ హాస్పిటలైజింగ్? ఎందుకంటే ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సమ్వేర్ బ్రెయిన్ వాష్డ్. పెయిన్ లేకుండా ఏం లేకుండా యూటిల్. అండ్ ఆల్సో ద లైఫ్ స్టైల్ వీఆర్ గెట్టింగ్ ఇన్సైడ్. వీ హ్యావ్ టు వర్క్, వీ హ్యావ్ టు డూ. మనం పెద్ద ఫ్యామిలీస్ నుంచి వి బికేమ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అమ్మమ్మలు, తాతయ్యలు, ఒక ఉమ్మడి కుటుంబాలు, అవన్నీ వీఆర్ లాస్ట్ దట్. ఓ ఇంట్లో ఒకరు ఇద్దరు, అండ్ మోర్ ఓవర్ ఆ ఒకరిద్దరు ఉన్నా కానీ వీ స్పెండ్ మోర్ విత్ అవర్ అదర్ పార్ట్నర్ విచ్ ఇస్ యువర్ మొబైల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు టాయిలెట్కి వెళ్ళాలన్నా కానీ అదే వెళ్తుంది, పడుకున్నప్పుడు అదే ఉంటుంది, పక్కన వాళ్ళు అదే ఉంటుంది. యూఆర్ లూజింగ్ దట్ ఎమోషనల్ కనెక్షన్స్ హియర్. దట్ ఈస్ వై ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు అస్. అవన్నీ. సో గోయింగ్ బ్యాక్ టు రూట్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో న్యాచురల్ బర్త్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ ద మదర్, ఫర్ ద బేబీ, అండ్ ఆల్సో ఫర్ ద కమ్యూనిటీ యాజ్ వెల్. ఆ కనెక్షన్స్, ఆ బాండ్స్ అక్కడి నుంచే వేరుపడతాయి. వెన్ సంబడి సి సెక్షన్ చేసి కట్ చేసి ఆ మిషనరీ టూల్స్ పెట్టి బయటకు లాగేసిన తర్వాత ఇమీడియట్లీ అంబలికల్ కార్డ్ కట్ చేసేసి బేబీని తీసుకెళ్ళిపోయి వాష్ చేసి, మదర్ కాంటాక్ట్ అవసరం అక్కడ. దే డోంట్ గివ్ దట్ కాంటాక్ట్ టు ద మదర్, రైట్? వేసిన వెంటనే యు ఆర్ నాట్ సపోజ్ టు కట్ ద అంబలికల్ కార్డ్. మదర్ పడిన తర్వాత ఆ బ్లడ్ అండ్ ఆ మాయా ప్లస్ అంతా ఇట్స్ నాట్ సపోజ్ టు క్లీన్ వెరీ ఇమీడియట్లీ. ఆ కనెక్షన్ అప్పటి వరకు లోపల ఉండి ఇట్స్ అ ట్రామా. మనకందరికీ గుర్తుండదు కాబట్టి ఇట్ ఇస్ ఆల్ గుడ్. కానీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ సడన్ ఒక కంఫర్ట్ జోను, కండిషన్డ్ టెంపరేచరు, లైక్ వార్మ్త్, నీకు ఫుడ్ ఆటోమేటిక్గా అందిపోతుంటుంది, యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. అట్లాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఇంటూ లైట్, సౌండ్, ఈ రెండు భయాలతోనే మనము ప్రతి ఒక్కరు రెండు భయాలతో పుడతాం. వి ఆల్ ఆర్ బార్న్ విత్ 2 fears. వన్ ఈజ్ ఫియర్ ఆఫ్ సౌండ్ అండ్ ఫియర్ ఆఫ్ ఫాలింగ్. ఈ రెండు భయాలతో పుడతామన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ భయాలతో పుడతాం. అవి పెద్ద భయాలు. ఫియర్ ఆఫ్ సౌండ్, అందుకని ఎవరన్నా మనం దాచిపెట్టినట్టు బహు అన్నామంటే వీ రియాక్ట్ ఎ లాట్ టు దీస్ థింగ్స్, రైట్? అండ్ ఫియర్ ఆఫ్ ఫాలింగ్ యాజ్ వెల్, రైట్? సో
ఈ ట్రామాస్ నుంచి వీటన్నిటికీ కనెక్షన్ ఎక్కడ ఏర్పడుతుందంటే ద సెంట్ ఆఫ్ ద మదర్, ద స్మెల్ అండ్ ద కనెక్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే దే జస్ట్ టేక్ ఇట్ అవే, దే జస్ట్ ఆర్ disconnecting them, just like cutting the umbilical cord. So more natural and more these things are very important. And at the same time, when it comes to doctors, I should say that they are encouraging for these C-sections. Only aspect is business. న్యాచురల్ బర్త్ ఉన్న స్కోప్ ఉన్నా కానీ నొప్పులు ఎక్కడ భరిస్తావు, దాన్ని తీసేస్తే కోసేసి బయటికి తీస్తే అయిపోతుంది అని. I know doctors saying it. I literally hear it my own self that doctors saying these things, right? So this is not the way. ఎందుకంటే బాడీ ఎందుకంత తొందరగా మనకి మోకాళ్ళ నొప్పులు లేడీస్కి కానీ అన్నీ వస్తున్నాయంటే బాడీ సిస్టమేటికల్లీ రన్స్ ఫ్యూ థింగ్స్. మనం పొద్దు అనుకున్నట్టు రిలాక్సిన్ అనేది ఒకటి రిలీజ్ చేస్తుంది, హిప్స్ జాయింట్స్ని లూజ్ చేస్తుంది ఆ టైంకి, బాడీలో అన్ని జాయింట్స్ లూజ్ అవుతాయి, మజిల్ అవన్నీ ఇట్స్ అ ప్రాసెస్. నువ్వు ఆ టైంలో దాన్ని కట్ చేసేసి ఈజీ దాంట్లోకి వెళ్ళిపోతే బాడీ ఏమవుతుందో, వీళ్ళకి అక్కర్లేదు ఇది, నేను తగ్గిస్తే నా ప్రొడక్షన్ నేను తగ్గిస్తాను, అనవసరంగా ఎందుకు ప్రాణ వేస్ట్ చేయాలని బాడీ విల్ స్టాప్ డూయింగ్ దట్. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఓల్డ్ అవుతున్న కొద్దీ మనకు అది అందించడం ఆపేస్తుంది, అక్కడి నుంచి సోర్స్ రాదు. సో కావాల్సినప్పుడు అది దొరకదు. సో ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మన బాడీకి ఎప్పుడు మెమొరైజ్ చేస్తూ ఉండాల, యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్, యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ దీస్ థింగ్స్ అని చెప్పి ఎప్పుడు దానికి చెప్తూ ఉండాల. వెన్ వీ లూజ్ దట్ కమ్యూనికేషన్, it will go silent, right? So coming to prenatal yoga, it's a divine path, and to understand a woman's body, it's very important. So pregnancy అనేది it's a very special time. Pregnancy is a very special time. ఎందుకు వెరీ స్పెషల్ టైం అంటే బాడీలో, విమెన్ బాడీలో ఎక్స్టెన్సివ్ చేంజెస్ వస్తాయి. ఫ్యూ చేంజెస్, దిస్ చేంజెస్ క్యాన్ బి దే గో ఇన్ టు నార్మల్ అగైన్, ఫ్యూ చేంజెస్ దే విల్ నాట్ గెట్ నార్మల్ ఫర్ లైఫ్ టైమ్, రైట్? సో ఫ్యూ అప్రిసియేటివ్ చేంజెస్ వస్తాయి అకార్డింగ్ టు యాటిట్యూడ్ యాజ్ వెల్. అంటే మన క్యారెక్టర్ వైజ్ వీటన్నిటి బేస్ చేసుకొని చాలా చేంజెస్ వస్తాయి లైఫ్ స్టైల్లో కూడా విమెన్కి. అట్ ద సేమ్ టైం కొన్ని అప్రిషియేట్ చేయని చేంజెస్ కూడా ఉంటాయి, బాడీ షేప్ గురించి సంబంధించి కానీ వీటన్నిటి గురించి కానీ కొంచెం ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఇట్ క్యాన్ బీ అ అమేజింగ్ జర్నీ ఈ 10 years, ఆర్ ఇట్ క్యాన్ బీ అ వర్స్ జర్నీ యాజ్ వెల్. బట్ వాట్ ఎవర్, యూ మే be that courier to bring another Dalai Lama into this world, right? So ee time lo prenatal yoga, pregnancy yoga valla how we can help, etla manam help cheyagalamu anante ee particular changes gurinchi general ga emavutundante they don't have an idea ఏం జరుగుతుంది తర్వాత ఈ 1 సంవత్సరం వరకు అని. అండ్ ప్రెగ్నెన్సీ అయ్యే టైం మొత్తం ఏం చెప్తారంటే ఆ ప్రెగ్నెన్సీ అనే మాట్లాడతారు. కానీ వాట్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఏం జరుగుతుంది, అండ్ డెలివరీ అయిన తర్వాత దే విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద బేబీ అండ్ మదర్ని. మోస్ట్ ఆఫ్ ద టైం బేబీకి ఇస్తున్నంత అటెన్షన్ మదర్ మీద ఉండదు, రైట్? ఈ పాయింట్ ఇన్ టైంలో ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ జరుగుతాయి. సో ప్రినేటల్ యోగా వల్ల ఏం జరుగుతుందంటే వీ బిల్డ్ a comfortable, stable situation, stable surrounding ఇక్కడ, రైట్? సో వీటన్నిటిని బిల్డ్ చేయడానికి ప్రెగ్నెన్సీ యోగా, ప్రినేటల్ యోగా, అసలు బాడీలో ఏం జరుగుతుంది, వాట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద బాడీ, హౌ 1 month నుంచి ఇంకో మంత్కి ఇంకో మంత్కి జరుగుతుంది. ఓకే, బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో ఏం చేంజెస్ వస్తాయి, మళ్ళీ దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోగలము. సో వీటన్నిటిని ఒక అవగాహన we can go through body awareness, body anatomy గురించి తెలుసుకోవచ్చు ప్రెగ్నెన్సీ యోగా ద్వారా, రైట్? క్రిటికల్ చేంజెస్ ఇన్ విమెన్ మెంటల్లీ, ఎమోషనలీ, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది, థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. సో ఏ స్టేజ్లో మనం ఏ బాడీ పార్ట్స్ మీద ఫోకస్ చేయాలా, రైట్? ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసరికి మోర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్ట్రెచెస్, ఎక్కువ స్ట్రెచెస్ మీద మనం ఫోకస్ చేయాలా. వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ట్రైమిస్టర్ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి, ఎక్కువ బ్రెత్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఫ్రమ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్ వెన్ ద బేబీ ఈస్ గ్రోయింగ్, దట్ ఈస్ వెన్ ద లంగ్ స్పేస్ తగ్గిపోతుంది. సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి లంగ్ స్పేస్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే యాజ్ ద belly is growing and baby is growing here, all the organs will crush into different other parts. సో షాలో బ్రీతింగ్ ఉంటుంది, బ్రెత్ తొందరగా అందదు. అందుకే కొద్ది అడుగులు వేసేసరికి ఆయాసం వచ్చేస్తుంది,
రైట్. సో వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ బ్రెత్ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి. థర్డ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీ విల్ ఫోకస్ మోర్ ఆన్ హిప్స్ అండ్ లెగ్స్. హిప్స్ లెగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకు అంటే ఈ వెయిట్ మొత్తము మనకి లెగ్స్ మీద పడడం మొదలవుతుంది. వెయిట్ మొత్తం లెగ్స్ మీదకి వెళ్తుంది. అండ్ హిప్స్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ద హిప్స్ ఫర్ లేబర్. డెలివరీకి మనం హిప్స్ని ప్రిపేర్ చేయాలి కాబట్టి వీ ప్రిపేర్ ద హిప్స్ ఫర్ లేబర్ అనమాట. రైట్. సో ఈ 3 ట్రైమిస్టర్స్ 3 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద వీ విల్ బీ ఫోకసింగ్ హియర్. నేను ఇది ఆల్రెడీ చెప్పినాను, యోగా టీచర్ క్యాన్ బీ అ గుడ్ సపోర్ట్ ఫర్ ద విమెన్ ఇన్ ప్రెగ్నెన్సీ, బట్ yoga teachers are medically not certified people, right? So మనం ఏం చేస్తామంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద విమెన్స్ జాబ్, ఆల్సో మెన్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. నా కొంతమంది నువ్వు ప్రెగ్నెన్సీ డీల్ అవుతున్నావు కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ అనేది కాదు. వీ ఆల్సో హ్యావ్ టు క్రియేట్ అ సేఫ్ ఎన్వైర్న్మెంట్. పాతకాలంలో మనం ఇంతకుముందు అనుకునేసరికి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, దే విల్ బి టేకింగ్ కేర్ అన్న వాళ్ళు. ఈ మధ్య ఏం జరిపోయింది అంటే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళందరికీ దూరంగా ఉండి వీఆర్ లివింగ్ సమ్వేర్ ఎల్స్ అండ్ వీ డోంట్ నో దట్ బాండ్. సో వెన్ మదర్ ఈస్ హ్యాపీ, వెన్ మదర్ ఈస్ రియలీ ప్రొటెక్టెడ్, ద బేబీ విల్ బీ హ్యాపీ అండ్ బేబీ విల్ బీ అ ప్రొటెక్టెడ్ చైల్డ్. సో ఆ బాండ్ క్రియేట్ చేయాలి అని అంటే ఆల్సో ద పార్ట్నర్ ఆర్ పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ అయితే ఈ సిచ్యువేషన్స్, ఈ బేబీ గ్రోత్ హెల్దీగా ఉంటుంది. వీ విల్ డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్ ఇన్ అదర్ ఫర్దర్ స్లైడ్స్. సో కమింగ్ టు హియర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ యోగా టీచర్స్గా మీరు ఎవరికైనా క్లాసులు చెప్పాలనుకుంటే మెడికల్ ఫార్మ్స్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్స్ దగ్గర నుంచి పర్మిషన్ కూడా ఇంపార్టెంట్. కొన్ని క్రిటికల్ స్టేజెస్ ఉంటాయి, మనం ఆ క్రిటికల్ కండిషన్స్ తర్వాత డిస్కస్ చేస్తాము. అట్లాంటి కండిషన్స్లో వీ షుడ్ బీ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ 1 person, యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ 2 people, రైట్, హూ హ్యావెంట్ సీన్ ద వరల్డ్ అవుట్ సైడ్. ఇంకా బయట ప్రపంచం చూడని వాళ్ళని కూడా యు ఆర్ ఆల్రెడీ టేకింగ్ కేర్. సో మెడికల్ ఫార్మ్స్ వాళ్ళ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐవీఎఫ్ల ద్వారా కానీ ఓల్డ్ అని మిస్క్యారేజెస్ ఉన్నాయి ముందే అని అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్. మనం ఇందాక చూసినాం, మనం పర్టికులర్ ప్రాణ హై ఉన్నప్పుడు మిస్క్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి, రైట్. సో ఈ కండిషన్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రీనేటల్ యోగా. ఓకే, సో గోయింగ్ ఫర్దర్ ఫార్వర్డ్, objectives of yoga for pregnancy is nothing but making more awareness and yogic centric practices, overcoming complications during మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని ముందే మనము ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా ఉండబోతుందని మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ చేసి, ఆఫ్టర్ బర్త్ పోస్ట్నేటల్ మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రిపేర్ చేసి వాళ్ళని మధ్యలో ఓన్లీ ప్రెగ్నెన్సీకి మాత్రమే వదిలేకోకుండా విల్ కంప్లీట్లీ ప్రిపేర్ దెమ్. అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హెల్దీ లివింగ్, హ్యాపీ లైఫ్ స్టైల్. ఎట్లాంటి లైఫ్ స్టైల్ అవసరం ఉంటుంది ఆల్వేస్. మనకి శారదా గారు ఇందాక అన్నట్టు బెడ్ రిడన్ అవ్వాలి, బెడ్లోనే ఉండి బెడ్లోనే అన్నీ చూసుకోవాలా మీరు అని అన్నారు. బట్ వెన్ షీ స్టార్టెడ్ వర్కింగ్ దెర్ ఇస్ గ్రోత్ ఇన్ సైడ్ ద బేబీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. 500 grams in few days అనేది ఇట్స్ లైక్ రియలీ అమేజింగ్. సో అబ్సల్యూట్లీ యూ కెన్ డూ. సో దిస్ థింగ్ ఒకటి ఇంపార్టెంట్గా పెట్టుకోవాలా, ప్రెగ్నెంట్ విమెన్ ఆర్ నాట్ సిక్. వాళ్ళు హెల్త్ విషయంలో సిక్ కాదు. వీ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ పేషెంట్స్. దే ఆర్ నాట్ సిక్, రైట్. మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లుంటుంది అంటే వాళ్ళ వైపు ఫోకస్, ప్రెగ్నెంట్ అంటే హెల్త్ ఇష్యూ లాగా ఉంటుంది బయట మళ్ళీ ట్రీట్మెంట్స్ కానీ వాటన్నిటికీ కానీ. అండ్ ఆ జర్నీ మనం అంతా మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎన్నిసార్లు స్కానింగ్లు తీసుకున్నారో నాకు తెలియదు. దే నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ లైక్ స్కానింగ్ ఆర్ ఎనీథింగ్, రైట్. బట్ ఎవ్రీ మంత్ మనం స్కానింగ్కి వెళ్ళాలి. యూనో వీ హెవ్ బీన్ బ్రెయిన్ వాష్డ్ అండ్ వీ హెవ్ బీన్ సిస్టమాటికల్లీ డిడ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. అవసరం లేని విషయాలకు కూడా. అండ్ అగైన్ ఈ స్కానింగ్లు జరిగేటప్పుడు ఆ రేస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దే ఎఫెక్ట్ ద చిల్డ్రన్ ఇన్ సైడ్. లేకపోతే వీ వోంట్ బీ 130 crores ఈరోజు, రైట్. ఎక్కడో అడవుల్లో కూడా ఉండి అక్కడ కూడా పిల్లలు పొలాల్లో పనిచేసుకుంటూ కూడా పిల్లలు కన్నా సిచ్యువేషన్స్ కేసెస్ మనకు ఉన్నాయి, రైట్. సో ఇట్స్ ఎంత నేచర్కి దగ్గరుండి ఎంత న్యాచురల్గా ఉంటే థింగ్స్ విల్ బీ వెరీ గుడ్. సో ఈ అవేర్నెస్ని ప్రినేటల్ యోగా ద్వారా వీ విల్ డెవలప్ హియర్, రైట్. సో కమింగ్ టు హియర్, బెనిఫిట్స్ ఆఫ్ ప్రినేటల్ యోగా ఇస్ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్. ప్రెగ్నెన్సీ యోగా చేసినప్పుడు స్ట్రెస్ రిడక్షన్ ఉంటుంది. ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్. చాలా చాలా హార్ట్ బర్న్స్ జరుగుతాయి, లైక్ లోపల వేడి పుడుతుంది, పొట్ట ఇండైజెషన్ ఉంటుంది,
వీటన్నిటికీ ఇవన్నీ ఉన్నప్పుడు వీ ఆల్సో గెట్ అ డిస్టర్బ్డ్ స్లీప్ యాజ్ వెల్. అవన్నీ ఇంటర్ కనెక్టెడ్. సో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మజిల్స్ రిలాక్స్ అవుతాయి, డిక్రీజెస్ లోయర్ బ్యాక్ ప్రెజర్. యాజ్ బేబీ స్టార్ట్స్ గ్రోయింగ్ లోయర్ బ్యాక్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. మీరు చూసినారా ద బ్యాక్ ఆఫ్ ద విమెన్, ఫుల్లీ ప్రెగ్నెంట్ విమెన్ ఎట్లుంటుంది, రైట్? వెనకాల ఇట్లా కంప్లీట్ కర్ ఉంటుంది. ఆ వర్టిబ్రాస్ అన్నీ క్రష్ అవుతాయి, కంప్రెస్ అవుతాయి. ఆ వర్టిబ్రాస్ అన్ని కంప్రెస్ అయినప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అందుకే వెనక్కి ఎక్కువ ఇట్లా వంగి ఉండొద్దు అని చెప్తారు, రైట్? సో తర్వాత కొన్ని క్యాపిలర్ ఫ్లూయిడ్స్ లైక్ ఎప్పుడు లోపల ఉన్న ఫ్లూయిడ్స్ క్లీన్గా ఉండాలా. మన యూట్రస్ ఫ్లూయిడ్స్ వాటన్నిటిని కంప్లీట్గా అప్పుడే కంప్లీట్ ఫుల్ ఉండాలా, ఆ లెవెల్స్ తగ్గిపోకూడదు. సో ఆ అవేర్నెస్ వాటన్నిటిని వి విల్ బీ టేకింగ్ కేర్. ప్రీటర్మ్ లేబర్ ముందు అంటే నెల తక్కువ అంటాం చూడండి. సో ముందే పుట్టేసిన టైం కంటే ప్రీటర్మ్ లేబర్ అది ఆ రిడక్షన్ జరుగుతుంది. హెడేక్స్ ఉంటాయి, మైగ్రేన్స్ ఉంటాయి. సో వీటన్నిటినీ ప్రీనేటల్ యోగా బాడీని ఇది చేసుకోవడం. ఎందుకంటే వీఆర్ నాట్ యూస్ టు వర్క్ యాజ్ అవర్ యాన్సిస్టర్స్ యూస్ టు వర్క్. కాబట్టి వీ బ్రింగ్ ఆల్ దీస్ యాక్షన్స్ ఇన్ టు ద బాడీ. లైక్ దిస్ బాడీ ఈస్ రెడీ, వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద థింగ్స్ కమింగ్ అప్. సో వాట్ we can do and what we can't do is that, సో ఎటువంటి ఎన్వైరన్మెంట్లో మనము ప్రినేటల్ యోగా చేయొచ్చు అంటే, ఎటువంటి ఎన్వైరన్మెంట్లో మనం ప్రినేటల్ యోగా చేయొచ్చు అని అంటే, ఓపెన్ ప్లేస్ ఇట్లా ఇప్పుడు మన గార్డెన్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ చేస్తున్న ప్రినేటల్ యోగా. ఎట్లుండాలి ఎన్వైరన్మెంట్ ప్రినేటల్ యోగా చేయాలంటే? సైబర్ టవర్స్లో 12th ఫ్లోర్ ప్రెగ్నెన్సీ యోగా క్లాస్ చెప్తాను నేను, ఓకేనా? ఏదైనా సరే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న చోట, ఈవెన్ దో ప్రొవైడింగ్ అ లిఫ్ట్, ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉన్న చోట్ల వీ నెవర్ నో కండిషన్స్ ఎట్లుంటాయో తెలియదు. ఆ లిఫ్ట్ టైంకి పని చేయట్లేదు అని అంటే ఇట్ విల్ బీ ఎ హడిల్ ఫర్ దెమ్. సో ఆల్వేస్ ఇట్ ఈస్ గుడ్ సమ్వేర్ ఇన్ అ గ్రౌండ్ ఫ్లోర్ క్లోజ్ అండ్ నేచర్కి క్లోజ్గా అని అన్నారు శారద గారు. సో ఇఫ్ ఐ టేక్ దెమ్ టు అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, అక్కడ చేసుకోవచ్చా నేను? చేయొచ్చా? ఈవెన్గా ఉండాలి, ఇట్ షుడ్ బి సదనంగా ఉండాలి మొత్తం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నానంటే, టాయిలెట్కి యాక్సెస్ ఉండాలి. టాయిలెట్ అండ్ వాటర్కి యాక్సెస్ ఉండాలి. నేను కేబీఆర్ పార్క్కు అందరు వచ్చేసేయండి ప్రినేటల్ యోగా నేను చేస్తాను అని చెప్పి అక్కడ క్లాస్ అరేంజ్ చేస్తే, ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ నైస్ టాయిలెట్ దేర్. ఎందుకంటే దే షుడ్ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, అంబెలికల్ ఫ్లూయిడ్స్ని మెయింటైన్ చేయడానికి. అట్ ద సేమ్ టైం దే గో టాయిలెట్ ఫర్ వెరీ ఆఫన్, రైట్? సో ఈ కండిషన్స్ని, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి వెన్ ఇట్ గోస్ టు ప్రినేటల్ యోగా. సో నైస్ ప్లేస్, అట్ ద సేమ్ టైమ్ యాక్సెస్ టు టాయిలెట్ అండ్ ఫ్లూయిడ్స్, వాటర్ కానీ ఏమైనా హెల్త్ జ్యూసెస్ కానీ వీటన్నిటికీ అవైలబుల్ ఉన్న ప్లేసెస్ అయితే కరెక్ట్గా ఉంటుంది. సో హౌ మెనీ పీపుల్? 22 people in one class doing prenatal yoga. Why? Economically it is viable for me to put 22 people in one class and do. You can't take care of every. So they need more attention. So maximum I would say 5 people అయితే బాగుంటుంది యోగా క్లాస్కి, ప్రినేటల్ యోగా. నువ్వు మల్టిపుల్ క్లాసెస్ పెట్టుకో, ఒకటే రోజులోనే 10 క్లాసులు పెట్టు, కానీ నాట్ మోర్ దాన్ 5 people. నీకు వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ ఉండాలి. అండ్ ఆ క్లాస్ కూడా ఇట్లా మనం ఎట్లయితే షేరింగ్ సర్కిల్లో ఇప్పుడు స్టార్ట్ చేసినామో, ఆ క్లాస్ కూడా ఇట్లా షేరింగ్ సర్కిల్లో అవ్వాలి. సో వాట్ ఈస్ దిస్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఉన్న వాళ్ళ కండిషన్ ఏమి, ఆ రోజు ఎట్లున్నారు, ఎమోషనల్లీ ఎట్లున్నారు, ఫిజికల్లీ ఎట్లున్నారు, వీ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్సైడ్ హియర్, రైట్? అండ్ ప్రాప్స్, చాలా ప్రాప్స్ అవసరం అవుతాయి. వారు రెగ్యులర్లీ చేసే కొన్ని ఆసనాలు చేస్తారు, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఆసనాలు దే విల్ డూ ఇన్ అ డిఫరెంట్ వే, రైట్? అండ్ దే విల్ డూ విత్ సో మచ్ ఆఫ్ సపోర్ట్. కాబట్టి ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ దీనికి, రైట్? లాట్ ఆఫ్ ప్రాప్స్ ఉండాలి. అండ్ హూ అండ్ ఆల్ క్యాన్ డూ ప్రినేటల్ యోగా? ఎవరెవరు రావచ్చు ప్రెగ్నెన్సీ యోగా క్లాస్కి? ప్రెగ్నెంట్ ఉమెన్, పెళ్ళికాని వాళ్ళు రావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్ రావచ్చు, అండ్ పార్ట్నర్స్. ఐ ఎంకరేజ్ 3 క్లాసులు మీరు చెప్తే అట్లీస్ట్ ఒక క్లాస్కైనా దే షుడ్ కమ్ విత్ దేర్ పార్ట్నర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద విమెన్, ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పార్ట్నర్. తనదొకటే జర్నీ కాదు, ఇట్స్ ఎ కంబైన్డ్ జర్నీ. సో ఆల్సో ద పర్సన్ షుడ్ కమ్, బికాస్ అప్పుడు ఎమోషనల్లీ బాండ్ బిల్డ్ అవుతుంది. ఇఫ్ వి సీ నౌ దే బోత్ స్పోక్ దట్ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ షీ వాస్ టేకింగ్ దిస్ అండ్ దట్ అని. సో ఆల్సో ఇన్వాల్వ్ మెన్ when you are going pregnancy and all this journey here, right? So duration of the class 2 hours, 2 గంటల క్లాస్ పెడదామా పొద్దున చేసినట్టు? సో 45 minutes class is ideally good.
బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి అ స్లో పేస్ క్లాస్. మనం చాలా స్పీడ్గా వెళ్ళి అవన్నీ మనం చేయం, ఇందులో స్లోగా వెళ్తాం, రైట్? సో చాలా బ్రేక్స్ ఉండాలి, రెస్టింగ్. ఈరోజు మీరు కొంతమంది ఆసనాకి మధ్యలో బాలాసనంలోకి వెళ్ళినారు, క్రొకడైల్ పోజ్లోకి వెళ్ళినారు, ఇవన్నీ వెళ్ళినారు, కాబట్టి అట్లాంటి బ్రేక్స్ చాలా ఉండాల, రైట్? సో కమింగ్ టు ఆసనాస్, వి డోంట్ డూ ఇన్వర్షన్స్. ఇన్వర్షన్స్ అంటే శీర్షాసనము, సలంబ సర్వాంగాసనము ఎందుకు చేయము? సంబడి వాంట్స్ టు డూ సలంబ సర్వాంగాసన్, ఎవరైనా వచ్చి చేస్తారా ఇక్కడ? సపోర్టెడ్ షోల్డర్ స్టాండ్ ఎందుకు చేయొద్దు? చూద్దాం ఒకసారి. ఎస్, ఇట్స్ జస్ట్ పోజ్. యా, ఓకే. సర్వాంగాసన is shoulder stand. Okay, do it. Yeah, do it. Go ahead. See what is happening. Explain me. It is inverting. బరువంతా పైకి వచ్చేస్తుంది. Already it is really hard to breathe there. And moreover, this psychologically affects the baby inside. Right? Though the baby is rotating inside, ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్కి. ఓకే, ఆ జర్నీ అంతా జరుగుతూ ఉంటుంది. లోపల బేబీ అటు తిరిగి అవన్నీ చేస్తూ ఉన్నా కానీ ఒక సైడ్ మూవ్ అవ్వడం, ఒక సైడ్ మూవ్ అవ్వడం. ఈ లేబర్ దగ్గర పడే కొద్దీ వీ డోంట్ డూ ఎనీ ఇన్వర్షన్స్. ఎందుకంటే సైకలాజికలీ బేబీ ఒక రకంగా వెళ్ళే బేబీ ఆల్ ఆఫ్ సడన్ నువ్వు ఇన్వర్ట్ చేసినావు అని అంటే, ఓకే ఇప్పుడు నేను గ్రావిటీకి ఇటువైపు ఉండాలా, ఏం జరుగుతోంది అని చెప్పి ఈ కన్ఫ్యూజను ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ సైడ్. బయటకు వచ్చిన తర్వాత కూడా మెంటల్ స్టేట్ అట్లనే ఉంటుంది. వెన్ యూ గివ్ దట్ షాక్ టు దెమ్ ఇన్టు ద బెల్లీ, ఇట్ విల్ ఎఫెక్ట్ దెమ్ ఈవెన్ దే ఆర్ కమింగ్ అవుట్. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, సెన్సెస్ బాగా పనిచేస్తాయి. ఎస్, దట్ ఈస్ ద రీజన్ వై దే వాంట్ యూ టు టేక్ కేర్. యువర్ స్టెప్స్ షుడ్ బి వెరీ జెంటల్. మెల్లగా అడుగులేయాలి, చూసి అడుగులేయాలి. ఎందుకు అని అంటే దిస్ ఈస్ ద రీజన్. ఎందుకు ఈ శ్రీమంతం అనే ఒక కాన్సెప్ట్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే, కొన్ని రిచువల్స్ మనం అందులో చేసే రిచువల్స్ సైకలాజికల్లీ ఇట్ గివ్ అ సేఫ్ సెక్యూర్ ప్లేస్ ఫర్ ద బేబీ, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్. ఏం జరుగుతుంది ఈ రిచువల్లో? ఎవ్రీబడి దే కమ్ అండ్ పుట్ బ్యాంగిల్స్ హియర్, అండ్ విమెన్ ఆర్ సపోజ్ టు వేర్ దీస్ బ్యాంగిల్స్ త్రూ అవుట్ ద జర్నీ, ఈవెన్ వైల్ గివింగ్ బర్త్ అండ్ ఆఫ్టర్ బర్త్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే ఇట్స్ ద సౌండ్. అండ్ ఆ పొట్టలో బాబో పాప పెరుగుతున్న టైంలో when they listen to these sounds all the time, when the woman is working, when the woman is doing her household things, ఇవన్నీ చేస్తున్నప్పుడు they get connected to these sounds. అండ్ అదే నేను ఇందాక చెప్పినట్టు ఆల్ ఆఫ్ సడన్ ఆ చీకటి కంఫర్టబుల్ ప్లేస్లో నుంచి వెలుతురులోకి వచ్చేసిన తర్వాత ఆ సౌండ్స్ మళ్ళీ విన్న తర్వాత దే గెట్ కనెక్టెడ్. ఓ, ఐఎమ్ స్టిల్ ఇన్ ద సేఫ్ స్పేస్. అప్పుడు ఇన్ని రోజులు నన్ను ఎక్కడైతే పెట్టినారో ఆ సౌండ్స్ ఆర్ స్టిల్ కనెక్టెడ్. దట్ ఈస్ వై వీఆర్ వెరీ ప్రో టు సౌండ్స్. A mother, most of the time people become deaf when they can't get this outside. బయటకు వచ్చినప్పుడు అది వెళ్ళినప్పుడు we have problem with our hearing as well, right? So అది మనం హాస్పిటల్కి అన్ని పోయి చేస్తే మొత్తం అన్ని తీసి పడేయండి. ఫస్ట్ దే డూ దిస్, అన్ని జ్యువెలరీ మొత్తం తీసి ఇచ్చేసేయాలా ఇవన్నీ. బట్ దే హ్యావ్ అ సైంటిఫిక్ రీజన్ వై దే బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. జనరల్గా చెప్తే మనకు అర్థం కాదు. ఓ దేవుడు వస్తాడు, లేదంటే ఇది మంచి జరుగుతుంది అని చెప్తే సైంటిఫికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, పాత టైంలో అందరూ ఇంత తెలివైన వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నువ్వు ఇది సైంటిఫికల్గా ఇట్లా జరుగుతుంది ఇది అని అంటే అర్థమయ్యేది కాదు. ఓ వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం లేదు, ఇట్లా చేస్తే మంచిది, దేవుడు నీకు మంచిగా ఇచ్చేస్తాడు అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తే దే వర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్. సో దట్ ఈస్ అ రీజన్ దేర్ ఇస్ అ సిస్టమ్. కాలికి పట్టీలు వేసుకోవడం కానీ, వన్ ఇట్ విల్ వర్క్ విత్ ద నాడీస్ అలాంగ్ యువర్ యాంకిల్స్, అట్ ద సేమ్ టైమ్ the sound is also connected. When we are moving and all these things, it will have an impact on the baby. So క్లాసెస్ కూడా మనము ఏ ట్రైమిస్టర్ క్లాసులు చెప్తున్నారు, ఏ ట్రైమిస్టర్ అంటే ట్రైమిస్టర్కి మారుతూ ఉంటుంది. సో ఫైనల్ ట్రైమిస్టర్కి మనం చెప్పే సీక్వెన్సులు ఫస్ట్ ట్రైమిస్టర్కి వర్కౌట్ అవ్వవు, ఫస్ట్ ట్రైమిస్టర్కి చెప్పే సీక్వెన్సులు ఫైనల్ ట్రైమిస్టర్కి వర్కౌట్ అవ్వవు. సో వీ హ్యావ్ అ డిఫరెంట్ ఆసనాస్ దట్ ఆర్ సెట్ ఫర్ డిఫరెంట్ ట్రైమిస్టర్స్. మోర్ స్ట్రెచెస్ అవన్నీ మనం ఫస్ట్ ట్రైమిస్టర్కి చూస్తాం. తర్వాత పెరిగే కొద్దీ కాళ్ళు స్వోలన్ అవుతాయి, రైట్? బాడీ వెయిట్ పెరిగే, సో ఆ రిలాక్సింగ్ కోసం కొన్ని ఆసనాలు చేయబడుతుంది. ఆ తర్వాత బాడీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ ఫర్ 2 people. ఇద్దరికి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది బాడీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ విమెన్ ఎక్స్పీరియన్స్ డయాబెటీస్. ఇట్ డజంట్, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఇట్ విల్ బి నార్మల్. యూ గాట్ డయాగ్నోస్డ్ విత్ డయాబెటీస్ డ్యూరింగ్ హై షుగర్? నో. Okay, so most of the women they experience diabetes. It doesn't
mean that they get diabetes there. సో ఏం లేదు, ప్యాంక్రియాస్ విల్ రెస్పాండ్ ఫర్ 2 beings, 2 హార్ట్స్కి ప్రొడ్యూస్, 2 బాడీస్ కన్సిడర్ చేసి ఇట్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ ఫర్ డబుల్. సో అది ఎక్కువ డోసేజ్ అవుతుంది. సో ఆ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ లేబర్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ కమ్ టు నార్మల్ అగైన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్. సో ద సిస్టమ్ రెస్పాన్స్. సో ఆ విధంగా డిఫరెంట్ మంత్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యోగా ప్రాక్టీసెస్ జరుగుతాయి ఇక్కడ, రైట్. సో అర్లీ మార్నింగ్ 7 o'clock కాకుండా ఈ క్లాసులు కొంచెము ఇఫ్ యూ వాంట్ టు గో, ఎందుకంటే మార్నింగ్స్ ఆర్ రియలీ డిఫికల్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద విమెన్. వాళ్ళు గెట్ అప్ అండ్ దే ఫీల్ టయర్డ్, దే ఫీల్ లేజీ, దెర్ ఆర్ చేంజెస్. నైట్ మొత్తం బేబీ కదులుతూ ఉండడం వల్ల దే మైట్ నాట్ స్లీప్ వెల్, ఇండైజెషన్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉండే ప్రాబ్లం ఉంటుంది. సో బికాస్ నిద్ర లేకపోతే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు, ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది, రైట్. ఇట్స్ ఆల్ వైసీ వర్సా. ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదంటే నిద్ర ఉండదు, నిద్ర లేదంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. అవి 2 కంప్లీట్గా అప్సైడ్ డౌన్ అయినప్పుడు దే విల్ ఎక్స్పీరియన్స్ సమ్ ప్రాబ్లమ్. సో కాంట్రా ఇండికేషన్స్ మనం ఏమేమి చూసుకోవాలి వెన్ వీఆర్ ప్రెగ్నెంట్, వాట్ వీ షుడ్ డూ, వాట్ వీ షుడ్ నాట్ డూ అంటే, వీ డోంట్ డూ ఎనీ ట్విస్ట్. ఒక ట్విస్ట్ ఆసన ఏమైనా, హారిక కెన్ యూ కమ్ అండ్ డూ 1 twist, సీటెడ్ ట్విస్ట్ ఆర్ స్టాండింగ్ ట్విస్ట్, ఎనీథింగ్. సీటెడ్ ట్విస్ట్, ఓకే. సి దిస్ ఇస్ ట్విస్ట్. ఆమె తిరిగి ఏమవుతుంది ఇక్కడ, కంప్రెస్ అవుతుంది, రైట్. ఇట్ షీ స్క్వీజింగ్. సో వీ డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మేబీ హారిక క్యాన్ యూ డూ పరివృత్త త్రికోణాసనం, రివాల్ట్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏం జరుగుతుంది, సి అగైన్ క్రష్ అవుతుంది కదా. సో వీ డోంట్ డూ డీప్ ట్విస్ట్. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ. వీ డోంట్ డూ డీప్ ట్విస్ట్, బట్ వీ కెన్ డూ ఫేక్ ట్విస్ట్, రైట్. డీప్ ట్విస్ట్లు చెయ్యం. వి సా వాట్ హ్యాపన్స్ ఇఫ్ యూ డూ డీప్ ట్విస్ట్. అది ఏ ట్రైమిస్టర్ అయినా సరే, ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ కానీ, ఏమైనా యోగా చేస్తున్నప్పుడు డోంట్ ఇన్వాల్వ్ ఎనీ ట్విస్ట్, రైట్. బట్ వీ డూ ఫేక్ ట్విస్ట్. సో హారిక చెప్పిండే ఏముంది, అర్ధమశ్చేంద్రాసన, వి కంప్లీట్లీ షీ వాస్ క్రషింగ్ దిస్. సో ఇన్స్టెడ్ ఆఫ్, ఇది ఒక ట్విస్ట్ కదా, ఇన్స్టెడ్ ఆఫ్ క్రషింగ్ మై అబ్డామెన్ హియర్, ఐ విల్ డూ అ ఫేక్ ట్విస్ట్ by just turning this side. Still it is a twist. నేను ఒకవైపు తిరుగుతున్నాను, but here I am opening it up. I am not closing it and crushing it down. This is deep twist, this is fake twist, right. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది, ఓకే. స్టిల్ ఇట్ ఈస్ అ ట్విస్ట్, ఓకే. సో ఇన్ దిస్ వే వీ డోంట్ గో ఫర్ డీప్ ట్విస్ట్ when we are doing asanas, right. Lying down on abdomen. Ravi, do Bhujangasana, Cobra pose. We all know why we don't do Bhujangasana. ఏమైతుంది, కంప్రెషన్, రైట్. ఎంత స్ట్రెస్ దాని మీద, రైట్. బట్ భుజంగాసన కంటే ఇఫ్ యూ డూ క్యాట్ అండ్ కౌ, ఇది లోయర్ బ్యాక్ పెయిన్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ రిలాక్స్ ద అబ్డామిన్. గౌతమి, క్యాట్ అండ్ కౌ. సి, ఇన్హేల్, రైజ్ అప్, ఇన్హేల్, చెస్ట్ అప్, chin up, exhale, chin to chest. ఇది ఈ స్ట్రెస్, ఏమైనా ఉందంటే, టెన్షన్, ఇక్కడ ఎక్కువ హెవీనెస్ ఉందంటే, ఇన్హేల్, ఇది రిలాక్స్ చేస్తుంది. సో ప్రెగ్నెంట్ విమెన్ కంపల్సరీ దే హ్యావ్ టు ఇన్వాల్వ్ క్యాట్ అండ్ కౌ పొజిషన్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ ప్రెగ్నెన్సీ. దిస్ విల్ ఈజ్ అండ్ దిస్ విల్ లూజన్ అప్, రైట్, రాదర్ దాన్ కోబ్రాస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. cat and cow helps in there, right. So no core work, we don't do any core work అంటే abs ఇన్వాల్వ్ అయ్యి ఉండేదాన్ని కోర్ వర్క్ అంటారు, రైట్. క్రష్ అవుతుంది, స్టమక్ మజిల్స్ టైట్ అవుతాయి, రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ అప్ యాబ్స్. మనం ఇక్కడ 6-pack గురించి ఏం ట్రై చేయట్లేదు. వీ డోంట్ నీడ్ అ 6-pack బేబీ, రైట్. సో ఈ కోర్ వర్క్ ఉన్నవేవి మనం చెయ్యం అనమాట, వేర్ ఎవర్ వీఆర్ కోర్. ఆర్ ప్లాంక్, గెట్ ఇన్ టు ప్లాంక్. ఆల్సో ప్లాంక్ ఈస్ వెరీ స్ట్రాంగ్, ఎందుకంటే వీఆర్, మన గ్లూట్స్, మన పిరుదులు ఏవైతే ఉన్నాయో విల్ ఆల్సో క్రష్ దెమ్, విల్ బ్రింగ్ దెమ్ టుగెదర్. ఇట్ విల్ బ్రింగ్ మోర్ స్ట్రెస్ టు ద అబ్డామిన్. సో ప్లాంక్స్ కానీ, తర్వాత బోట్ అని ఏవైనా సరే పొట్ట మీద పొట్ట కండరాల మీద పనిచేసేవేవి వీ డోంట్ వర్క్ ఆన్ దోస్ థింగ్స్, రైట్, వెన్ వీఆర్ డూయింగ్ ప్రినేటల్ యోగా. సో ఏమేమి చేయము మనం, ఇన్వర్షన్స్ చేయము, దే కన్ఫ్యూజ్ ద బేబీ ఆర్ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, రైట్. అండ్ నెక్స్ట్ ఏం చేయమంటే ట్విస్ట్ చేయం, డీప్ ట్విస్ట్లు చెయ్యం. డీప్ ట్విస్ట్లు వీ డోంట్ డూ డీప్ ట్విస్ట్. అండ్ నో లయింగ్ డౌన్ ఆన్ ద అబ్డామిన్, లయింగ్ డౌన్ ఆన్ ద అబ్డామిన్ ఉండదు. నెక్స్ట్
no core work. What happens in a back bend? Wheel pose. I'm no warm up. your hair, yeah, it's like so ఇదేమవుతుందంటే ఆ స్ట్రెచ్ ఉంది కదా, ఓకే ప్యాటీ గెట్ డౌన్. సో ఆ స్ట్రెచ్ ఉంది కదా, దట్ స్ట్రెచ్ ఈస్ a deep stretch. A stretch is not good. Too much stretch is not good. So we don't go for back bends as well. At the same time, మనం ఇందాక ఇన్వర్షన్ చేసినప్పుడు ఎట్లయితే పొట్ట మొత్తం లంగ్స్ మీదకి పడుతుందో, అట్ ద సేమ్ టైం మన చెస్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది వెన్ వీ గో ఫర్ కంప్లీట్ బ్యాక్ బెండ్స్. సో వీ డోంట్ గో ఫర్ డీప్ బ్యాక్ బెండ్స్, రైట్? వీ డోంట్ గో ఫర్ డీప్ బ్యాక్ బెండ్స్. చక్రాసనాలకి వీ డోంట్ గో దేర్, రైట్? నో జంప్స్ అండ్ జర్క్స్. ఏ జంప్స్ జర్క్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళాం. మనం నో జంపింగ్, నో జర్కింగ్, అట్లాంటి మూమెంట్స్ ఉన్నవి ఏం చేయం. మోస్ట్లీ వీ విల్ ట్రై టు అవాయిడ్ ఆల్ ద బ్యాలెన్సింగ్ ఆసనాస్. ఎందుకు బ్యాలెన్సింగ్ ఆసనాస్ అవాయిడ్ చేస్తాము అని అంటే, ఇంబ్యాలెన్స్, కింద పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ క్రోపోజ్. క్రో ఎట్లుంటుంది? క్రోపోజ్ తెలుసా? కాకాసనం, రైట్? కాకాసనం, హౌ ఇట్ లుక్స్ లైక్? యూ గుడ్ ఇన్ క్రో? ఎస్, crow pose. This is crow. We don't do this. ఎందుకు చెయ్యము? ఎస్, దట్, థ్యాంక్ యూ. We don't do this. ఎందుకు crow pose పోం? స్లిప్ అవ్వచ్చు. అండ్ crow is completely can done when you engage your abdominal muscles. ఈ అబ్డామిన్ మజిల్స్. సో మనం అనుకున్నాం యాబ్స్ వర్క్ ఏం చెయ్యము అని చెప్పి. సో ఇవన్నీ we don't do it. And also it's an inversion. ముందుకు వంగుతున్నాం మనం, రైట్? అప్పుడు ఈ చెస్ట్ మీద ఇది కూడా వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ డోంట్ గో ఫర్ క్రో, రైట్? నో ప్రాణాయామ. ఎందుకు? వై నో ప్రాణాయామ? ఇప్పుడు యు నో వాట్ ఈస్ ప్రాణాయామ, టెల్ మీ. హోల్డింగ్ ద బ్రెత్. వీ డోంట్ హోల్డ్ బ్రెత్. ఎందుకంటే యాజ్ టైమ్ గోస్ ఆన్ ఆల్రెడీ బ్రీతింగ్ చాలా కష్టమవుతుంది. అండ్ ఆ పాయింట్ ఇన్ టైంలో హోల్డ్ చేయడం అనేది ఇట్స్ రియల్ డిఫికల్ట్ టాస్క్. కంప్లీట్లీ ఎందుకు నేను స్టార్ పెట్టినానంటే, కంప్లీట్లీ ఇట్ ఈస్ అవాయిడబుల్ కాదు. ఇఫ్ యు ఆర్ అ రెగ్యులర్ ప్రాక్టీషనర్, రోజు 2 గంటలు 3 గంటలు ప్రాణాయామం నువ్వు చేస్తున్నావు అని అంటే యూ కెన్ డూ ఇట్. లేదు ఆ టైంలో నేను ప్రాణాయామం చేస్తాను కొత్తగా అంటే ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఆల్రెడీ షాలో బ్రెత్. ఇమాజిన్ అ వాటర్ మెలాన్ ఇస్ గ్రోయింగ్ ఇన్ సైడ్ యువర్ అబ్డామిన్ అండ్ ఇట్ ఈస్ స్క్వీజింగ్ అప్ ఆల్ ద స్పేస్. ఆర్గాన్స్ అన్నీ ఎక్కడికి స్ప్రెడ్ అయిపోతాయి. ఎప్పుడన్నా ఆలోచించినారా? పొట్టంతా పెరుగుతున్నప్పుడు, బేబీ గ్రో అవుతున్నప్పుడు ఈ ఆర్గాన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అని? హ్యావ్ యు ఎవర్ థాట్? వేర్ డు హార్ట్, హౌ డు ఆ లంగ్స్ ఫంక్షన్, కిడ్నీస్, లివరు, ఇంటెస్టైన్స్, ఇవన్నీ పొట్ట, అవన్నీ ఎక్కడిపోయి దే విల్ స్క్వీజ్, దే విల్ గో టు డిఫరెంట్ కార్నర్స్. At the same time, ఈ breath becomes very challenging. So we don't retain breath, we don't stop that breath during this period, right? So we don't do ఉడ్యాన బంధ అంటే బెల్లీ బటన్ని లోపలికి పైకి లాక్ చేసి పెడతాం అనమాట. దాన్ని ఉడ్యాన బంధ అంటారు. సో పొట్ట మీద ప్రెషర్ పడే ఏ యాక్టివిటీ మనం చేయం. నౌలి అంటే మీరు ఎక్కడైనా చూసిండొచ్చు. ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ నౌలి? ఎనీవన్? సో పొట్టని ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో ఎక్కడ ఉంటుంది. దే చర్న్ ద అబ్డామిన్ మజిల్స్ మొత్తం లోపలికి బయటికి చర్నింగ్ చేస్తారు, రైట్? రామ్దేవ్ బాబా ఇట్లా ఇవన్నీ చేస్తారు. సో వీ డోంట్ డూ దట్. అఫ్ కోర్స్ వీ నో ఏం జరుగుతుంది అని. పొట్ట మొత్తం లోపలికి వేవ్స్ లాగా చేసినామంటే ఇట్ వోంట్ సపోర్ట్ హెల్దీ చైల్డ్ ఇన్ సైడ్, రైట్? సో మూలబంధ, ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ ఉమెన్ డూ మూలబంధ. ప్రెగ్నెన్సీ అంటే ఆల్మోస్ట్ 44 వీక్స్ వరకు జరుగుతుంది. 42 నుంచి 44 వీక్స్ లోపల డెలివరీ అవుతుంది. 44 వీక్స్ కౌంట్ అనమాట. ఒక సంవత్సరము 44 వీక్స్. 42 నుంచి 44 లోపల డెలివరీ జరిగిపోతుంది. ఆ మధ్యలో 36 వీక్స్ వరకు మూలబంధ యాక్టివేట్ చేస్తాం. మూలబంధ ఎట్లా యాక్టివేట్ చేస్తాము అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ బిజీ స్ట్రీట్లో ఉన్నాం, కోటీలో ఏదో కొనుక్కుంటున్నాము, చాలా ఇంపార్టెంట్ ఇది. అప్పుడు మనకి టాయిలెట్ వచ్చింది, చుట్టుపక్కల ఎక్కడ టాయిలెట్ లేదు. వాట్ వీ డూ? We restrict, we hold, right? We hold our excretory organs towards our spine. పైకి బిగించి పట్టుకుంటాం. దట్ ఈస్ వాట్ మూలబంధ ఈస్.
we activate a soft space between our urinary tract and a anus, right? ఈ రెండింటి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ మీద ఫోకస్ చేసి we pull that space up, right? సో ఈ స్పేస్ మీద ఫోకస్ చేసి పుల్ చేస్తాం మనం, రైట్? ఆ స్పేస్ని మనం ఏం చేయాలంటే దీన్ని కంప్లీట్గా పుల్ చేసి వదిలేసి అట్లా 36 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నంత వరకు ట్రైన్ అప్ చేయాలి. దీనివల్ల బెనిఫిట్ ఏమి అంటే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ ద యూట్రస్. గర్భసంచి ఏదైతే ఉందో దానికి స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మూలబంధ ద్వారానే ప్లసంటా మాయ అని మనం ఏదైతే ఉందో ఆ ప్లసంటా స్ట్రాంగ్గా డెలివర్ అవుతుంది. ఎంతమందికి ప్లసంటా గురించి తెలుసు, ఎంతమంది ప్లసంటా గురించి తెలియదు? Who don't know about placenta? What is placenta? Who don't know about placenta? Layer? We don't know anything, but we know that is Maya. Yeah. Before baby comes, Maya comes, that we know. So, యూట్రస్ ఉంటుంది కదా, గర్భసంచి ఉంటుంది. ఈ గర్భసంచి యాజ్ సూన్ యాజ్ సెల్స్ డివైడ్ అయిపోయి ఫీటస్గా తయారైపోయి బేబీ గ్రోత్ స్టార్ట్ అయిపోతుందో దెన్ ప్లసెంటా స్టార్ట్స్ డెవలపింగ్. ఇప్పుడు ఇది గర్భసంచి అంటే ఈ గర్భసంచి వాల్కి మొత్తము ఒక లేయర్ డెవలప్ అయిపోతుంది. ఆ లేయర్ నుంచి ఒక కాన్సన్ట్రేటెడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ ఫీటస్ ఏదైతే సెల్ డెవలప్ అవుతుందో దానికి కనెక్ట్ అవుతుంది ఒక థాడ్. దట్ ఈజ్ నథింగ్ బట్ అంబలికల్ కార్డ్. అంబలికల్ కార్డ్ని తెలుగులో ఏమంటారు? పేగు, బొడ్డు తాడు. సో ఆ బొడ్డు తాడు అంటారు కదా. సో ఈ ఏం జరుగుతుందంటే ఇది మన వేర్లు ఎలా ఉంటాయి, వేర్లు భూమిలో ఎలా ఉంటాయి అట్లా మొత్తం ఈ ప్లసంటా అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. మొత్తం ప్లసంటా అంతా మన యూట్రస్కి ఆనుకొని ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఒక కార్డ్ నుంచి మొత్తం వేర్లలాగే ఉంటుంది అంత కనెక్షన్. ఒక వైర్ మనం ఇప్పుడు ఏదైనా స్విచ్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నామంటే వైర్లన్నీ ఎట్లా కనెక్ట్ అయి ఉంటుందో అట్లా ఆ వైర్లన్నీ కనెక్ట్ అయినట్టు మన గర్భసంచి విమెన్లో ఉన్న గర్భసంచికి ఈ ప్లసంటా మొత్తం కవరేజ్ చేసి ఉంటుంది. ఒక కార్డ్ మాత్రము ఆ బొడ్డు తాడు ఈ ఫీటస్కి అటాచ్ అవుతుంది. సో ఈ ప్లసంటానే సోర్స్ ఆఫ్ ఎనర్జీ మదర్ నుంచి యూట్రస్లోకి సింక్ అయ్యి ఆ ప్లసంటాలోకి వచ్చి ఆ ప్లసంటాలో నుంచే ఈ అంబలికల్ కార్డ్ ద్వారా ఈ ఫీటస్లోకి ఫుడ్ కానీ ప్రాణ కానీ ఎనర్జీ కానీ ఏమైనా ఉన్నా జరుగుతుంది. సో whatever mother is eating, it is supplied to here, and this placenta has direct links and connections to the stomach, to all the systems of our body. నీ బ్రెత్ ఎట్లా జరుగుతుంది ఇవన్నీ వాటన్నిటికి కూడా ఇట్ డైరెక్ట్ కనెక్షన్స్ లింక్ అయి ఉంటాయి. అందుకే అంటారు నువ్వు ఇఫ్ మదర్ హ్యాస్ కోల్డ్ ఇట్ ఈస్ రికార్డెడ్ దట్ the baby inside sneezes, so it is direct contact to that. If she is going through motion, the baby inside also has motion. అందులోనే మోషన్, అందులోనే అన్నీ ఇది ఉంటాయి. సో ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ లింక్. వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ లింక్ టు ద బేబీ విత్ త్రూ ప్లసెంటా, రైట్? సో వెన్ డెలివరీ హ్యాపెన్స్ యూట్రస్ నుంచి ప్లసెంటా కూడా కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది. ఆ యాక్టివిటీ ఉంటుందండి. వి విల్ బి దేర్ ఇన్సైడ్ దట్. తింటారు, పాస్ పోస్తారు, ఇన్ ద సెన్స్ ఇట్ విల్ గో ఇన్సైడ్. అంటే అదే తింటూ ఉండడం అనేది జరగదు, యాక్సిడెంటల్గా జరిగేది ఉంటుంది. కానీ బట్ మోస్ట్లీ క్లాట్స్ ఇవన్నీ క్లోజ్ అయి ఉంటాయి. నోట్లో తినేది ఏమి ఉండదు. నోరు మూమెంట్ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి తినడం ఏమి ఉండదు. ఈ క్లాట్స్ ఇవి క్లోజ్ ఉంటాయి. వెన్ మనకి శ్వాస తీసుకోవడం కూడా ఈ నాడులు ఓపెన్ అయినప్పుడే బ్రెత్ చేసినప్పుడు టైం అప్పుడు కౌంట్ చేస్తారు మన. సో రియల్ ప్రాణ అప్పటి వరకు మదర్ దగ్గర నుంచే ప్రాణ సప్లై అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఏం ఇది ఇంకా అంటే ఎట్లుంటుందంటే ఫ్లైఓవర్ రెడీగా ఉంది బట్ ఇంకా రిబ్బన్ కటింగ్ జరగలేదు. సో అక్కడి నుంచి ఏం ఉండదన్నమాట, బ్లాక్ ఉంటుంది అది. సో బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు తట్టడం కొట్టడం చేసి ఇది చేస్తుందో దెన్ ఇవన్నీ ఓపెన్ అప్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ త్రూ దిస్ కార్డ్, అంబలికల్ కార్డ్ ద్వారానే జరుగుతుంది. అది అంటే ఈ ఫ్లూయిడ్స్ వాళ్ళు నోరు తెరిచినప్పుడు నోట్లోకి వెళ్ళి బయటకు రావడం జరుగుతుంది. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ దే ఈట్ దట్ అండ్ అది జరగదు. మూలబంధ. సో ఈ మూలబంధ వాట్ ఇట్ మేక్స్ దిస్ ప్లసెంటా స్ట్రాంగర్. సో యాజ్ ప్లసెంటా స్ట్రాంగ్గా ఉంది అని అంటే గుడ్ సప్లై అందుతుంది బేబీకి, బేబీ విల్ బీ స్ట్రాంగర్, రైట్? సో మూలబంధ హెల్ప్స్ టు కీప్ దిస్ ప్లసెంటా స్ట్రాంగర్. సో డెలివరీ తర్వాత ఏమవుతుంది అంటే వెన్ దే కట్ ద అంబలికల్ కార్డ్ they wrap this placenta and they throw it away. ఊర్లలో మనం చూస్తే కొన్ని చెట్ల మీద జంతువులకి చూస్తాము
కవర్స్లో వాటిలో కట్టి చెట్ల మీద వేలాడదీసింటారు. ఇంకొన్ని కల్చర్స్లో, ఆఫ్రికాలో కొన్ని ట్రైబ్స్కి దానికి వెళ్తే దే కుక్ ఫుడ్ అండ్ దే సప్లై దిస్ టు మదర్ బ్యాక్. ఈ ప్లసంటానే ఏదైతే ప్లసంటా ఉందో ఆ ప్లసంటాని దే కుక్ అండ్ ద మదర్ ఈట్స్ ద ప్లసంతా. ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా మళ్ళీ సెట్ అవ్వడానికి, మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది అని అంటే దే వోంట్ గెట్ పీరియడ్స్ వెన్ దే ఆర్ గివింగ్ బ్రెస్ట్ ఫీడింగ్, రైట్? సో మళ్ళీ సిస్టమ్ అంతా నార్మల్ అవ్వడానికి, అంత బేబీకి హెల్దీ ఫుడ్ అందడానికి, వాటన్నిటికీ ఇట్ ఈస్ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ దాంట్లో ఉండేది. మనం తీసుకున్న ఏ మినరల్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఇటువంటివన్నీ చూసుకుంటే ప్లసంటా ఇస్ రియల్లీ స్ట్రాంగ్. యానిమల్స్ ఈట్స్. మీరు డిడ్ యూ అబ్జర్వ్? ఆవుకి డెలివరీ అయిపోయిన వెంటనే ఆవు ఏం చేస్తుంది, బేబీకి వచ్చి ఆ మాయని మొత్తం నాకే తినేస్తుంది. దే ఈట్, యానిమల్స్ ఈట్, దే నో. అండ్ ఫ్యూ కల్చర్స్ ఇన్ ద వరల్డ్ దే స్టిల్ ఫాలో దిస్ థింగ్. పుట్టిన వెంటనే ఆ మాయని, ఆ ప్లసంటాని ఏదైతే ఉందో ఆ ప్లసంటాని దే కుక్ అండ్ గివ్ ఇట్ టు ద మదర్. ఇట్ విల్ బ్రింగ్ స్ట్రెంగ్త్ టు ద మదర్ అండ్ ఇట్ విల్ బీ హెల్దీ ఫర్ ద బేబీ బికాస్ మదర్ బ్రెస్ట్ ఫీడ్స్, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మూలబంధ విల్ హెల్ప్ టు హ్యావ్ అ గుడ్ ప్లసంటా. ఓకే, అండ్ 36 weeks వరకు మాత్రమే వీ ప్రాక్టీస్ మూలబంధ. ఆఫ్టర్ 36 weeks వీ డోంట్ అప్లై మూలబంధ. ఎందుకు? లేబర్ ఏ టైంలో జరగవచ్చు అందాజుగా? 42 to 44. సో ఆల్మోస్ట్ 38 నుంచి సెన్సేషన్స్, కాంట్రాక్షన్స్ రావడం, అట్లా చిన్న చిన్నవి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. 38 weeks నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే వీ షుడ్ లీవ్, మనం ఇంకేం స్ట్రెస్ తీసుకురాము అక్కడికి. వీ షుడ్ లీవ్ ఇట్ న్యాచురలీ. ఇంకా ఎంగేజ్ చేయడం అవేం ఉండదు. లైక్ దిస్ ద ప్రాసెస్ విల్ బీ ఈజీ ఫర్ ద లేబర్. ఓకే, డస్ ఇట్ మేక్ సెన్స్? So after 36 weeks we don't apply Moolabandha anymore. Okay, moving ahead from here. Okay, this is very important. Pregnancy time lo women ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారంటే, అరే నేను ఈ ఆసన ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, చేయలేకపోతుంది, కానీ ఇప్పుడు నేను ఈజీగా చేస్తున్నాను ఈ ఆసన అని చెప్పి దే విల్ గెట్ ఇంటూ. ఎందుకు అంటే దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆ హార్మోన్ కాల్డ్ రిలాక్సిన్. బాడీని ఈజీగా చేయాలి, జాయింట్స్ని లూజ్ చేయాలి అని చెప్పి బాడీ ప్రొడ్యూసెస్ అ హార్మోన్ కాల్డ్ రిలాక్సిన్. ఈ రిలాక్సిన్ వల్ల ఓవర్ స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మీ ప్రాక్టీస్ని మీరు ఇంత ముందు కంటే చాలా ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ ఉంది, సైడ్ స్ప్లిట్, 2 కాళ్ళు పక్కకు పెట్టి నిలబడడం, ఆర్ అంజనేయాసన ఉంటుంది. అంజనేయాసన అంటే ముందు 2 కాళ్ళు కంప్లీట్గా స్ట్రైట్గా ఉంటాయి అండ్ యూ విల్ బీ ఇన్ వన్ పొజిషన్. ఇవన్నీ ఈజీగా చేసేస్తారు, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్. It is just happening because of this hormone called relaxin. మన సొంతంగా ఇది కాదు. రేపు మనం అట్లనే స్ట్రెచ్ చేసి వస్తుంది కదా అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. తర్వాత ఆ హార్మోన్ ఆ లెవెల్లో ప్రొడ్యూస్ చెయ్యదు. అప్పుడు వీ విల్ ఫీల్ పెయిన్ ఆర్ ఇంజురీస్కి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఫుల్ ఎక్స్ప్రెషన్లోకి మనం వెళ్ళగలిగినా కానీ మన ప్రాక్టీస్ 80% మాత్రమే చేయాలి. వీ షుడ్ కట్ డౌన్ అవర్ ప్రాక్టీస్, నాట్ టు గో కంప్లీట్లీ ఇన్ టు దట్, రైట్? So inversions we spoke about, and lying down on the left side. Mostly ఏం చేస్తుందంటే ఆల్వేస్ we recommend to lie on the right side. రైట్ సైడ్ తిరిగి లేయండి అని చెప్తాం. ఇక్కడ ఆల్వేస్ రైట్ సైడ్ తిరగకూడదు. ఎందుకంటే వీనా క్యావా అని ఒక బ్లడ్ క్యారింగ్ వెజల్ ఉంటుంది. ఈ వెజల్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ద హార్ట్, రైట్? నువ్వు లెఫ్ట్ సైడ్ దాని మీద ఎక్కువ ప్రెషర్ వేసినామంటే ఏది అంటే ప్రపంచం తలకిందులు అయిపోయి ఏం జరగవు. వి ఫీల్ డిజీనెస్, లేడీస్ ఫీల్ డిజీనెస్ ఇఫ్ యూ, ఇది రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ తిరిగి లేగాలి, రైట్? అండ్ వీ డోంట్ లై ఆన్ అవర్ బ్యాక్ ఫర్ లాంగర్ టైం ఆసనాల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే ఫుల్ బెల్లీ ఉన్నప్పుడు ఇట్ విల్ బీ అ స్ట్రెస్ ఆన్ ద బెల్లీ. కాబట్టి కొంచెం సైడ్కి తిరిగి పడుకోవడం కానీ, పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో పిల్లో ఏమైనా పెట్టి ఉండడం కానీ, లేదు అంటే క్వీన్ పోజ్ అని ఒకటి ఉంటుంది. అన్నీ మనం కంప్లీట్గా వెనకాల రిలాక్స్ అవుతాం. ఇట్లా కంప్లీట్గా వీక్ పడుకోం కానీ వెనకాల అన్ని దిండు కానీ మోడాలు ఇలాంటివన్నీ పెట్టుకొని వి జస్ట్ లీన్ బ్యాక్. మొత్తం శవాసన అలా కాకుండా కొంచెం లీన్ బ్యాక్ అవుతాం. సో దిస్ విల్ హెల్ప్ రాదర్ దాన్ కంప్లీట్లీ లయింగ్ ఆన్ ద బ్యాక్ హియర్. రౌండ్ లిగమెంట్. ఈ రౌండ్ లిగమెంట్ ప్రెగ్నెంట్ ఉమెనే కాదు, దే హ్యావ్ టు నో అబౌట్ దిస్ రౌండ్ లిగమెంట్. ఎవ్రీ ఉమెన్ షుడ్ నో అబౌట్ దిస్ రౌండ్ లిగమెంట్. ఈ రౌండ్ లిగమెంట్ వల్లనే పీరియడ్స్ వచ్చినప్పుడు
లూనార్ సైకిల్స్ జరుగుతున్నప్పుడు విమెన్ ఎక్స్పీరియన్స్ లోవర్ అబ్డామినల్ పెయిన్. పొత్తి కడుపులో నొప్పి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఈ రౌండ్ లిగమెంట్ అనేది పేగులాగా ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఇంటెస్టైన్, కానీ ఆ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ యూటరస్. యూటరస్ కింద సపోర్టివ్గా ఉంటుంది అనమాట ఈ రౌండ్ లిగమెంట్. ఈ రౌండ్ లిగమెంట్ పీరియడ్స్ జరిగే టైంలో ఏమవుతుందంటే ఆ 3 days ఆర్ అ డే బిఫోర్ ఆర్ డే ఆఫ్టర్ అది స్వాలన్ సెన్సిటివ్గా తయారవుతుంది. అండ్ ఇట్ విల్ బి స్వాలనింగ్. ఆ ఇంప్యూరిటీస్ కానీ ఆ టాక్సిన్స్ కానీ బాడీలో నుంచి పంపించడానికి ఇట్ బికమ్స్ వెరీ సెన్సిటివ్ అండ్ ఇట్ విల్ బి స్వాలన్. అందుకే యూ ఎక్స్పీరియన్స్ పెయిన్ ఈదర్ ఇన్ ద లోయర్ అబ్డామిన్ రీజన్ ఆర్ లోయర్ బ్యాక్. ఈ 3 days పెయిన్ ఈ రౌండ్ లిగమెంట్ ద్వారానే వస్తుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ యూటరస్ విల్ బి గ్రోయింగ్ యూ విల్ స్టిల్ ఎక్స్పీరియన్స్ పెయిన్ విత్ దిస్ రౌండ్ లిగమెంట్. ఆ టైంలో ఏమంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ యోగా ఆర్ వెన్ యూఆర్ ఇన్ ఫ్రీ టైమ్ సమ్ సాఫ్ట్ కుషన్ కానీ ఏదైనా కొంచెం ఒత్తి పెట్టుకున్నట్టు అయితే ఇట్ విల్ హెల్ప్ యూ. ఈ రౌండ్ లిగమెంట్ విల్ బి వెరీ రిలాక్స్డ్ అండ్ ఎలాస్టిక్ దాంట్లో పెరిగిపోతుంది డెలివరీ తర్వాత. దాని గురించే ఏం చేస్తారు మన పెద్దవాళ్ళు డెలివరీ అయిన వెంటనే దే టై స్ట్రాంగ్ పెద్ద క్లాత్ ఏదో గట్టిగా టై చేసి పెడతారు. యా, సో దట్ ఈస్ వాట్ కీప్స్ దిస్ ఈ ఎలాస్టిసిటీ లూజ్ అవ్వకోకుండా. ఎందుకంటే మన బెల్లి పెరిగిపోయి ఇది లాగకుండా ఇట్ హ్యావ్ ఫర్దర్ దీని ఏమంటారు వెన్ ఆర్గన్ చేంజెస్ ఇస్ పొజిషన్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జారి పడిపోతే హెర్నియా. సో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ హెర్నియా ఆఫ్ దిస్ రౌండ్ లిగమెంట్ హియర్. అందుకనే డెలివరీ అయిపోయిన వెంటనే అదిమి పెట్టి ఇది చేస్తారు. ఎందుకంటే అది ఎలాస్టిసిటీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్ ఆఫ్ సడన్ పొట్ట ఎంటీ అయిపోయిన తర్వాత ఇట్ షుడ్ నాట్ లూజ్ దట్ స్పేస్. హెర్నియా రాకూడదు అక్కడ. దట్ ఈస్ వై అది కట్టి పెడతారనమాట. సో ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ దీస్ యూ విల్ లర్న్ ఎందుకు పీరియడ్స్ టైంలో ఈ పెయిన్స్ వస్తాయి ఇవన్నీ చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెన్ యూ నో యూ విల్. సో కొన్ని ప్రెగ్నెన్సీస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐవీఎఫ్లు కానీ బికాస్ వీ నో మల్టిపుల్ మిస్క్యారేజెస్ ఉన్నప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెల్త్ కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వీళ్ళు అంటే వీ షుడ్ అండర్స్టాండ్ మోర్ అబౌట్ ద బాడీ. మెడికల్లీ సర్టిఫైడ్ కాదు కాబట్టి మనం చాలా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ ఆర్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులకు కానీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లో ఉంటుంది, చాలా స్లో ఉంటుంది. సో ఇఫ్ దే ఆర్ ప్రెగ్నెంట్ how to take care అనేది we need to have a deeper study inside. It doesn't mean that no మనం చేయకూడదని, but still we need to know. And the last before point ఈ స్టూడెంట్స్ who don't you feel comfortable. మీరు కంఫర్టబుల్ ఫ్యూచర్లో మీరు యోగా టీచర్ అయితే ఎవరైతే మీతో కంఫర్టబుల్, ఇది ఒకటి యోగా క్లాస్కి ఒకటే కాదు, ఏ ప్రినేటల్ యోగా క్లాస్కి ఒకటే కాదు, నార్మల్ యోగా క్లాస్ అయినా సరే వానా బి టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను, if you are not comfortable with that student, better tell them that sorry, I am not eligible to teach you. ఎందుకంటే there are more chances of getting injured and end of the day you have to take that blame. కొంతమంది ఉంటారు కాళ్ళకి కిరీటం తలకు చెప్పులు అడిగే వ్యక్తులు కొంతమంది మనకు ఎదురు పడుతూ ఉంటారు. సో మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళకి కాళ్ళ కిరీటమే కావాలి, తలకు చెప్పులే కావాలి, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్లో డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. ఎందుకనంటే ఎండ్ ఆఫ్ ద డే you will have that. So unless until you know what you are doing and how you are proceeding, don't get completely involved into this. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.